నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమాన్ని టీవీ కార్యక్రమం ద్వారా విలువైన లేఖనాలను మేము ధ్యానిస్తుండగా నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలను తండ్రి వివరించడానికి నాయన నిలబడి ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించగలిగే నీ కృపను మాకు అనుగ్రహించమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ మీరందరూ క్షేమముగా ఉన్నారు, ఆత్మీయంగా బలంగా ఉన్నారు అని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. సమస్త విషయాలలో ఆదరించగలిగే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ బలపరుస్తూ ముందుకు తీసుకొని వెళతాడని విశ్వసిస్తూ ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఉన్నతమైన దేవుని మాటలను మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన అన్న సంగతి మనందరికీ తెలుసు. ప్రార్థన అనగానే దేవునితో మనం మాట్లాడటం. వాక్య పఠనాన్ని మనం చదువుతున్నాము అంటే దేవుడు మనతో మాట్లాడటం. ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం ఎప్పుడైతే బలంగా ఉంటుందో దేవుని నుంచి అనేక కార్యములు పొందుకొనగలిగే స్థితిలో మనం ఉంటాం. మహనీయుడైన యేసుక్రీస్తు ప్రార్థన యొక్క ప్రభావాన్ని, ప్రార్థన యొక్క విశిష్టతను మనకు తెలుపుతూ ఒక చక్కటి సంగతిని ఆయన మాట్లాడుతున్నట్లుగా లేఖనాలలో మనం చూడగలం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండ వలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంటే ప్రార్థించటంలో మనిషి విసుగు చెందుతున్నాడు అని యేసుక్రీస్తు గ్రహించాడు. ప్రార్థనలో ఎప్పుడు విశ్వాసము కలిగి నేను పొందుకుంటాను అనే స్థితిలో మనం ముందుకు వెళ్ళాలే తప్ప నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు వినటం లేదు అనే విసుగు మనకు రాకూడదు. కొన్ని అడగకముందే దేవుడు ఇస్తాడు, కొన్ని అడుగుతున్నప్పుడు ఇస్తాడు, కొన్ని పొందుకోవటానికి కొన్ని సంవత్సరాలు అడగవలసిన అవసరత ఉంటుంది ప్రేమన వారలారా. కాబట్టి నేను అడుగుతున్నాను గనక దేవుడు చేయటం లేదు అని నేనెందుకు ప్రార్థన చెయ్యాలి అని విసుగులోనికి మనం వెళ్ళటానికి వీలు లేదు ప్రేమన వారలారా. మహనీయుడైన యేసుక్రీస్తు చెబుతున్న ఈ మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే విసుకక ప్రార్థన చేసి ఫలాన్ని పొందిన భక్తుడైన దానియేలు గారు మనకు జ్ఞాపకం వస్తారు ప్రేమన వారలారా. దయచేసి మీరు చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనాన్ని జాగ్రత్తగా చూడగలిగితే, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. బెల్షస్సరు చంపబడిన తర్వాత మాదీయ పారసీకులు అధికారంలోనికి వచ్చారు. దర్యావేషు గారు రాజుగా ఉంటున్న సమయంలో దానియేలు గొప్పవాడిగా 3లో ముఖ్యమైన వాడుగా నియమింపబడ్డాడు. అంటే దానియేలు గారి జీవితంలో ఆయన స్థితిగతులను చూస్తుంటే గొప్పవాడుగానే ఉన్నాడు దేవుని కృపను బట్టి. కానీ ఆయన జీవితంలో భాగమైపోయినది ఏంటి అంటే ప్రార్థన ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి చూడండి. 6వ అధ్యాయము 9, 10 వచనాలను జాగ్రత్తగా చూడగలిగితే, కాగా
రాజగు దర్యావేషు శాసనమును వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు గారి జీవితంలో ప్రార్థన భాగమైపోయింది. అనుదినము ముమ్మారు మోకాలోని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము వైపుకు కిటికీలు తెరవబడి ఉండగా ప్రార్థనలో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రేమన వారలారా, ఈ వచనంలో కొన్ని సంగతులు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అనుదినము ప్రార్థనలో ఉంటున్నాడు. ముమ్మారు ప్రార్థనలో ఉంటున్నాడు. ప్రార్థన కొరకు ఒక గదిని నియమించుకున్నాడు, మేడగది. ప్రార్థనలో స్తుతిస్తున్నాడు. అంతేకాదు, దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటున్నట్లుగా కూడా క్రింది వచనంలో మనం చూడగలం. 11వ వచనం చూడండి. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి. ఆయన ప్రార్థనలో స్తుతిస్తున్నాడు, బతిమిలాడుకుంటున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, బ్రతిమిలాడుకోవలసిన ఇష్యూ ఏముంది? దానియేలు గారి జీవితం ఇక్కడ బానే ఉంది కదా. స్తుతిస్తున్నాడు అంటే, దేవా ఈ స్థితిలో నన్నుంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని మనం అనుకోవచ్చు. బ్రతిమిలాడుతున్నాడు. బ్రతిమిలాడుకోవడానికి దానియేలుకి ఏమైనా లోటుందా? మీరు ఆలోచించండి. దానియేలు దేనిని గురించి బ్రతిమిలాడుకుంటున్నాడు? అనుదినము ముమ్మారు ఏ విషయంలో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన ప్రాధేయపడుతున్నాడు మనం తెలుసుకోవాలి. ప్రేమన వారలారా, ఇప్పటి వరకు మనకు తెలిసినది ఏంటి అంటే, దానియేలు ప్రార్థన మానలేదు, సింహాల బోనులోనికి వెళ్ళాడు, విజయోత్సవంతో బయటికి వచ్చాడు అన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ దానియేలు దేనిని గురించి దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటున్నాడో మనం గ్రహించగలిగితే మన ప్రార్థనా జీవితాన్ని మరింత ప్రభావవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళగలిగే విలువైన సంగతులు ఇక్కడ దేవుడు మన కొరకు వ్రాయించినట్లుగా మనం గ్రహించగలం. ఎందుకంటే దానియేలు గొప్పవాడు. ఆయనకేమైనా అవసరత ఉంది అని దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటున్నాడా? దేని కొరకు దానియేలు గారు బ్రతిమిలాడుకుంటున్నాడో చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మాదీయుడగు అహష్వారోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయెను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అగుచున్నవని గ్రంథము వలన గ్రహించితిని. యూదులు బబులోను చెరలోనికి వెళ్ళారు. బబులోను చెర ఎంతకాలం అంటే 70 సంవత్సరములు అని యిర్మీయా గ్రంథంలో దేవుడు ముందుగా తెలియజేశాడు. ఆ యిర్మీయా గ్రంథంలో 70 సంవత్సరాలు పూర్తి అగుచున్నది అని దానియేలు గ్రహించాడు. తన ప్రార్థన తీవ్రతను పెంచినట్లుగా ఇక్కడ మనం గ్రహించగలుగుతున్నాం. గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిద పూసుకున్నాడు, దేవుణ్ణి త్వరపెడుతున్నాడు, తొందర పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే 70 ఏళ్ల తర్వాత యూదులకు విడుదల కలిగిస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు. యిర్మీయా గ్రంథంలో ఆ గ్రంథంలో ఉంటున్న మాటలను దానియేలు గారు చూశాడు. ప్రేమన వారలారా, యిర్మీయా గ్రంథంలో ఎక్కడ వ్రాయబడిందో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, యిర్మీయా గ్రంథము 25వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షిత్తును. 70 సంవత్సరములు. ఆ 70 సంవత్సరములు గతించిపోతున్నవని గ్రహించి ఇంకా ప్రార్థనలో తీవ్రతను పెంచునట్లుగా మరింతగా మొరపెట్టడానికి దానియేలు సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం.
అంటే దానియేలు గారు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నది ఏ విషయం అంటే యూదుల విడుదల కొరకు ప్రియమైన దేవుని పిల్లలారా. పరాయి దేశంలోనికొచ్చి రాజుల పాదాల క్రింద నలిగిపోతున్న తన స్వజనుల విడుదల కొరకు తండ్రిని మొరపెడుతున్నాడు, బ్రతిమిలాడుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవా! ఈ స్థితిలో కూడా మమ్మల్ని ఎంత బావుంచావు కదా! నిన్ను స్తుతిస్తున్నాం. కానీ నాయనా మా దేశానికి మేము వెళ్ళిపోవాలి. మాకు విడుదల కలిగిస్తానని నీవు సెలవిచ్చిన మాటలను నెరవేర్చు నాయనా అని తన పితరుల దోషాన్ని ఒప్పుకొనుచున్నట్లుగా మనం చూడగలం ప్రియమైన వారలారా. అంటే దానియేలు గారు నేను బాగున్నాను కదా అన్న ఆలోచన కాదు. తన జనులు కూడా స్వేచ్ఛగా వారి దేశంలోనికి వెళ్ళి మేమందరము దేవుణ్ణి సేవించాలి అన్న ఆలోచన కలిగిన వారుగా దానియేలు గారు ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. చూసారా? బ్రతిమిలాడుకుంటున్నాడు. తండ్రి, ఈ పరాయి దేశాలలో నుంచి మాకు విడుదల కలిగించి మా దేశానికి మమ్మల్ని నడిపించు. ఈ మాటలు మాదీయ సామ్రాజ్యంలో ఉంటున్న ఆ అధికారులు ఈ ప్రార్థన విన్నారు. విడుదల కావాలని వీరు కోరుకుంటున్నారంటే వారికి తెలియక వీరందరూ యుద్ధానికి ఏమైనా మా మీదికొస్తారా? వీరు విడుదలై వెళ్ళిపోతే మరి మా పనులు ఎవరు చేస్తారు? దేవుని సంకల్పం ఏంటో అర్థం కాక వీరు మన దేశానికి ఏదో కీడు చేయబోతున్నారు అన్న ఆలోచనలోనికి వెళ్ళి దానియేలుకే కీడు చేస్తే మన దేశాన్ని మనం ఏదో కాపాడుకోవచ్చు అని ఆలోచనలోనికి వెళ్ళిపోయారు. అసలు విషయం తెలియక. అందుకే చూడండి, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు బ్రతిమిలాడుకుంటున్నాడు. ఏమని బ్రతిమిలాడుకుంటున్నాడు? తన యూదులకు విడుదల కావాలని బ్రతిమిలాడుకుంటున్నాడు. విడుదల ఎలా వస్తది? వీళ్ళందరూ కలిసి మా మీద దండెత్తి మమ్మల్ని ఓడించి వీళ్ళు వెళ్ళిపోతారా? అసలు ఏం జరగబోతుందో తెలియని వారుగా అసలు ప్రార్థనే చెయ్యొద్దు అన్న చట్టాన్ని చేశారు. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ప్రార్థన చేయకూడదన్న చట్టం ఎందుకు తీసుకొనొచ్చారు? దానియేలు ప్రార్థన కోరుండి ఎందుకు వింటున్నారు? అసలు దానియేలును సింహాల బోనులోనికి ఎందుకు పంపించారన్న ఆలోచన మనం కలిగితే విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు గనక దేవుని సంకల్పం ఎరుగక వారు మరొక రకంగా ఆలోచనలోనికి వెళ్ళిపోయారు ప్రియమైన వారలారా. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే దానియేలు ఇశ్రాయేలీల విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటున్నాడు. దానియేలు బబులోను దేశానికి నెబుకద్నెజరు కొనిపోబడినప్పుడు చిన్నవాడు. 70 ఏళ్ళు పూర్తయింది. అంటే ఆయన ప్రార్థన చేస్తుండే ఈ సమయానికి 80 ఏళ్ళు పైమాటే ఉండొచ్చు. అంటే దానియేలు చిన్ననాటి నుంచి విసుకక ప్రార్థన చేస్తున్నాడు అని గ్రహించాలి. ఎప్పుడైతే యిర్మీయా గ్రంథంలో కనబడిందో ఇంకా తీవ్రతను పెంచుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే సుమారు తన 70-80 సంవత్సరాల కాలం విసుకకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యెరూషలేము వైపుకు కిటికీలు తెరుచుకొని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. మరలా ఆ దేశానికి వెళ్ళాలి. మరలా మా దేశము కట్టబడాలి. మందిరము కట్టబడాలి. మేమందరము దేవుణ్ణి సేవిస్తూ దేవుని కొరకు మేము బ్రతకాలన్న ఆశ తన హృదయంలో ఉన్నది. విసుకక ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. చూడండి ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడో. లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గుచేత ముఖ వికారమొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. మేము తప్పు చేశాము అని తన పితరుల పాపాన్ని ఒప్పుకొనుచున్నాడు ప్రియమైన వారలారా. బ్రతిమిలాడుకుంటున్నాడు. మన ప్రార్థనలో రెండుండాలి. దేవుణ్ణి స్తుతించాలి. మనకు కలిగిన స్థితిని బట్టి దేవుణ్ణి బ్రతిమిలాడుకోవాలి.
దేనికో తెలుసా? మన అవసరాలను బట్టి చాలామంది దేవునికి ఆర్డర్స్ వేస్తుంటారు. ఆర్డర్ వేయటానికి మనం ఎవరం ప్రియమైన దేవుని పిల్లలారా? మట్టి మనుషులము. చిన్న జీవిత కాలాన్ని కలిగిన వారం ప్రియమైన వారలారా. అసలు ఎన్నిక లేని వారం ప్రియమైన వారలారా. దేవుడు మన ప్రార్థన వినగలుగుతున్నాడు అంటేనే మనం ధన్యులము. ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడుకోవాలి. ఇంకొక మాట చెప్పమంటారా? అడుక్కోవాలి ప్రియమైన వారలారా. ఒక బిచ్చగాడు ఒక రూ. 5 కొరకు నీ దగ్గరకు వచ్చి ఎలా అడుక్కోవడానికి ఇష్టపడుతుంటాడో, కాళ్ళ మీద పడుతుంటాడో, బ్రతిమిలాడుతుంటాడో, అలాగే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన గొప్పవాడు. మనం అడుగుతున్నవి ఏమంటే గొప్ప గొప్పవి. ఆ గొప్ప గొప్పవి చేయాలి అంటే మనము కూడా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడుకోవటం మన జీవితంలో రావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. విసుకక ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో దేవుడు మార్గాన్ని తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. దయచేసి చూడండి. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1 సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. దానియేలు ప్రార్థన విన్న దేవుడు మార్గాన్ని తెరుస్తున్నాడు. కోరేషు రాజును ప్రేరేపించాడు. ఇశ్రాయేలీలైన యూదులను యెరూషలేముకు వెళ్ళమన్నాడు. చూసారా ప్రియమైన వారలారా? బబులోను దేశ చరిత్రను తిరగరాశారు అని షడ్రక్, మెషక్, అబేద్నెగోల గురించి మనం చదువుకుంటాం. దానియేలు గారి ప్రార్థన దర్యావేషు కాలములో ప్రభావాన్ని చూపించింది. యూదుల విడదలకు నోచుకున్నారు అని మనం ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. పరాయి దేశాలలో ప్రభువు కొరకు నిలబడి రాజ్యాలను కదిలించిన చరిత్ర మనం చూస్తున్నప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన ఇంట్లో మనం వండుకుంటూ మనం సాధిస్తున్నది ఏంటి ప్రియమైన వారలారా? నీ గ్రామాన్ని ఏ రోజైనా కదిలించగలిగావా? నీ వీధిని ఏ రోజైనా కదిలించగలిగావా? ఒక్కసారి మీరు ఆలోచించండి. పరాయి దేశాలలో ప్రభువును గుండెల్లో పెట్టుకొని స్థలాలు మార్చుకున్న, దేవుని స్థానాన్ని హృదయంలో మార్చకుండా బ్రతికిన వారి చరిత్రను చదువుకుంటున్న నువ్వు నేను ఏం గ్రహించగలుగుతున్నా? నీ ఊరును కదిలించగలగాలి నీ ప్రార్థన. ఎందుకంటే చాలామంది ఈరోజు పాపపు బానిసత్వంలో ఉన్నారు. సాతాను తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకొని అనేకులను తన కాళ్ళ కింద బానిసలుగా చేసుకున్నాడు. క్రైస్తవులు కూడా రక్షణలోనికి వచ్చి పాపములోనికి వెళ్ళిపోతున్నారు. నా స్వజనులు వారి కొరకు నువ్వు నేను ఏం చేయగలుగుతున్నావు? గ్రంథం వల్ల గ్రహించగలుగుతున్నావా? యేసుక్రీస్తు 2వ రాకడకు సమయం ఆసన్నమవుతుంది. ఆయన 2వ రాకడలో నీకు నాకు మన దేవుని పిల్లలందరికీ విడుదల కలుగుతుందని గ్రహించగలిగి దేవుని రాకడ కొరకు అనగా క్రీస్తు రాకడ కొరకు వేగిరపడుతూ నాయనా ఇదిగో క్రైస్తవ్యం కాపాడబడాలి, అనేకులు రక్షణలోనికి రావాలి అని వేగిరపరుస్తున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. విసుకక ప్రార్థన చేయమంటే ప్రార్థనలు విసుకొచ్చింది. విసుకొచ్చిన తర్వాత ఏం ప్రార్థన చేస్తాం? అందుకే యేసుక్రీస్తు దానియేలు గారిని మన కళ్ళ ముందు పెడుతున్నాడు. దయచేసి ఇప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక విధవరాలుంది. మాటి మాటికి ఒక న్యాయాధిపతి ఇంటికి వెళ్ళి, అయ్యా నాకు న్యాయము తీర్చు, న్యాయము తీర్చు, న్యాయము తీర్చు అని విసుకకుండా అడుగుతుంది. ఒకరోజు
ఆ న్యాయాధిపతి, నేను దేవునికి భయపడను, అన్యాయం చేసేవాన్ని, ఈమె రోజు నా దగ్గరికి వస్తుంది అని ఒకరోజు న్యాయము తీర్చేస్తాను అన్నాడు. ఒక దేవునికి భయపడని వాడికే మాటి మాటికి విధవరాలు వెళ్ళి కనబడుతున్నప్పుడు, ఆ ఆలోచన కలిగినప్పుడు, దేవుడు న్యాయవంతుడు, నీ ప్రార్థన నా ప్రార్థన విని న్యాయము తీర్చగలిగిన సమర్థుడు, దానియేలు వలె యేసుక్రీస్తు రాకడ కొరకు, మన విడుదల కొరకు, అనేకుల రక్షణ కొరకు, క్రైస్తవ్యం లోకంలో కలిసిపోకుండా పరలోకానికి వెళ్ళవలసిన వారు అని నీ స్వజనుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ముమ్మారు బ్రతిమిలాడుకోవలసిన స్థితిలో మనం ఉన్నాం ప్రియమైన వారలారా. ఒక్కసారి మీరు ఆలోచించండి. మన కొరకు మనమే ప్రార్థన చేసుకోవటం బరువైపోతున్న ఈ కాలాలలో సమాజాన్ని గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? కాలచక్రం గిరున తిరుగుతుంది. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. రక్షణ పొందవలసిన వారు చాలామంది ఉన్నారు. రక్షణలోనికి వచ్చి లోకములో కలిసిపోతున్న క్రైస్తవ్యం మనకు కనబడుతుంది. ఇదిగో ఆ ఆవేదన నీలో ఉందా? నేను బాగుంటే, నా కుటుంబం బాగుంటే చాలు, నా ఉద్యోగం నాకొస్తుంది, నా శాలరీ నాకొస్తుంది, నా ఉద్యోగం నాకుంది అన్నట్లుగా కేవలం నీ కుటుంబం బాగుంటే చాలు అని ఆలోచిస్తున్నావా? ఆ రోజు దానియేలుకు తన స్థితి బానే ఉంది. కానీ తన పొరుగు వారిని గురించి ఆలోచిస్తున్నాడు ప్రేమన వారలారా. ఈరోజు ఆజ్ఞ కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే అనేకులు రక్షణలో నుంచి పాపములోనికి వెళుతున్నప్పుడు వారి కొరకు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేయగలుగుతున్నావు? నేనెన్నిసార్లు ప్రార్థన చేయగలుగుతున్నాను ప్రేమన వారలారా? మన జీవితాన్ని మనం పరీక్షించుకోవలసిన అవసరత ఉన్నది. ఎందుకంటే రెండవ రాకడను గురించే ఈ సందర్భంలో యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఒక అన్యాయస్తుడే, దేవునికి భయపడని వాడే న్యాయము తీర్చాలి అనుకున్నప్పుడు, దివారాత్రములు ఆయనకు మొరపెడుతున్నప్పుడు దేవుడు న్యాయము తీర్చడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు పరిచర్య ముందుకు వెళ్ళడానికి వస్తువులను సమకూర్చుకుంటున్నాం. కానీ పరిచర్య ముందుకు వెళ్ళాలంటే వస్తువులు కాదు, ప్రార్థనా శక్తి ఉండాలి ప్రేమన వారలారా. ఈ వస్తువులన్నీ పవర్ లేకపోతే, కరెంటు లేకపోతే ఎలా పనిచేయవో, ఏమంటే పరిచర్య కూడా పవర్ ఏంటో తెలుసా? ప్రార్థన. అది లేకపోతే ఎన్ని వస్తువులు మన కళ్ళ ముందున్నా, ఎంత డబ్బున్నా అది వ్యర్థము ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే సమయం ఆసన్నమైంది. మన దేశము కొరకు, మన రాష్ట్రము కొరకు, ఇదిగో మన స్వజనుల కొరకు, రక్షణ పొందని వారి కొరకు, యేసుక్రీస్తు రాకడకు ముందు అనేకులు విడుదల కలగాలి అని దేవునికి విన్నవించుకునే ప్రార్థన పరులు కావాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఒక 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం పరిచర్యను ఆలోచించగలిగితే ఈ వస్తువులు లేవు, ఈ సాంకేతికత లేదు. కానీ ఏముందో తెలుసా? ప్రార్థనా శక్తి ఉంది. ఆ ప్రార్థన వల్లే పరిచర్యలు ప్రారంభింపబడ్డాయి. ఆ ప్రార్థన వల్లే పరిచర్యలు ముందుకు వెళ్ళాయి. ఈరోజు ఆ ప్రార్థనా శక్తి తగ్గిపోయింది. భారంతో ప్రార్థించేవారు కరువయ్యారు. కన్నీటితో పరిచర్య కొరకు ప్రార్థించేవారు కరువయ్యారు ప్రేమన వారలారా. దయచేసి ఆలోచించు. దేవుని కుమారుడుగా, రక్షణ పొందినవాడుగా, ఇదిగో నేల నీ కొరకు వేచి చూస్తుంది. ఇదిగో నీ మోకాళ్ళు తన మీద వాల్చాలి అని. ఆకాశం నీ వైపు చూస్తుంది. తల ఎత్తు. ఈరోజు యెరూషలేము వైపు కాదు మనం చూడాల్సింది, ప్రభువు పరలోకము నుంచి రానున్నాడు గనుక ఆకాశం వైపు తలెత్తుకుని చేతులు జోడించి ఇదిగో వేగిరపరచాలి ప్రేమన వారలారా. ఆయనను బ్రతిమిలాడదాం. తండ్రి, ఇదిగో అనేకులు రక్షణలోనికి రావాలి, రక్షణలో ఉన్నవారు పరిశుద్ధతలో ఎదగాలి. ఇదిగో నీ కుమారుడైన యేసుక్రీస్తు రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. న్యాయము తీర్చు, న్యాయము తీర్చు అని ఆయన పాదాలు పట్టుకొని మొరపెట్టేవారు ఈరోజు కావాలి. అందులో నీవు నేను ఉండాలి ప్రేమన వారలారా. ప్రార్థనా శక్తి లేకపోతే పరిచర్య ముందుకు వెళ్ళదు. నీ ప్రార్థనా శక్తి లేకపోతే ప్రపంచమే ముందుకు వెళ్ళదు అని నువ్వు గ్రహించగలిగితే తండ్రి పాదాలు పట్టుకోవడానికి ఏమంటే ఆలస్యం చేయకూడదు.
మన విలువైన సమయాన్ని ప్రార్థనలో గడపడానికి, లేఖనాలను ధ్యానించడానికి, ఇదిగో మన ప్రాంతంలో కదలికలు తీసుకొని రావటానికి దేవుణ్ణి మొరపెడితే రాజులను హృదయాలను కదిలించగలిగే దేవుడు మన గ్రామం ఎంత, మన జిల్లా ఎంత ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి ఈ ప్రార్థనా శక్తి కొరకు నీ చేతులు జోడించగలవా? ఈ ప్రార్థనా శక్తితో ఇదిగో ముందుకు వెళ్ళడానికి ఇదిగో నీ గొంతు తెరవగలవా? ఒక్కసారి ఆలోచించు. విసుకక ప్రార్థన చేస్తూ దేవుని వల్ల గొప్ప ఫలితాలు మనం పొందుకోవాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ప్రార్థన ప్రపంచాన్నే కదిలించగలిగేది, రాజ్యాల చరిత్రను తిరగరాయగలిగింది. అలాంటప్పుడు నీ కుటుంబం ఎంత చెప్పండి? కాబట్టి నీ కుటుంబం అనేది చాలా చిన్న విషయం. మనం చాలాసార్లు బాధపడుతుంటాం, ఇదిగో రక్షణలోనికి రావట్లేదు, నా కుటుంబ పరిస్థితులు. రాజ్యాల పరిస్థితులనే తిరగరాయించిన దేవుడు నువ్వు ప్రార్థనా శక్తి కలిగి ఉంటే ముందుగా నీ కుటుంబంలోనే ఆ ఫలాన్ని నువ్వు పొందుకోగలవు. కాబట్టి విసుకక ప్రార్థన చెయ్యాలి అని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో నాయన తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చక్కటి సంగతులు మీరు మాకు బోధించారు. విసుకక నాయన తండ్రి నీ వైపు చూస్తూ నాయన మొరపెట్టగలిగే భాగ్యాన్ని నీ పిల్లలకు ఇవ్వండి, నాకు అనుగ్రహించండి. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాల ద్వారా నాయన అనేక ఆత్మీయ సంగతులు తెలుసుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ కార్యక్రమం కొరకు తమ కష్టాన్ని ఇస్తూ నాయన, మరి ముఖ్యంగా నాయన ప్రార్థనలో ఎత్తిపట్టుకుంటున్న నీ పిల్లలందరినీ నాయన ప్రార్థన పరులుగా నాయన తండ్రి ఆ శక్తితో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. కష్టాలలో, కన్నీళ్లలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కుటుంబ సమస్యలలో, వ్యక్తిగత సమస్యలలో నాయన సతమతమవుతున్న నీ పిల్లలకు నాయన దారి చూపించండి. నీ పాదాలు పట్టుకుని నాయన తండ్రి నీ దగ్గర నుంచి మేలులు పొందుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. నూతన సంవత్సరములో కూడా ఇంకా నాయన ఈ కార్యక్రమాలు బలంగా నాయన నీ పిల్లల హృదయాలలోనికి తీసుకుని వెళ్ళండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు రాకడలో నిలవబడినట్లు, శక్తి గల వారమగున్నట్లుగా నాయన నీ వాక్యముతో నాయన మమ్మల్ని బలపరుస్తూ ముందుకు తీసుకుని వెళ్ళండి. ఈరోజు ఈ మాటలు విన్న నీ పిల్లలందరికీ నాయన శక్తిని అనుగ్రహించి నాయన ప్రార్థన వైపుకు నాయన వారి హృదయాలను మళ్లించమని మిమ్మల్ని కోరుకుంటూ, సమస్త విషయాలలో నాయన నీ కృపను ఆశ్రయిస్తూ నాయన నీ మీద ఆధారపడుతూ, ఘనత, మహిమ, ప్రభావములు నాయన మీకే చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ సదాకాలము ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న విశ్వాసులైన దేవుని పిల్లలకు తోడయుండునుగాక. ఆమెన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.